సినిమాను ప్రేక్షకుల వద్దకు చేర్చడంలో దర్శకుడు అనిల్ రావిపూడి శైలి చాలా డిఫరెంట్. ఆయన సినిమా అనౌన్స్మెంట్ నుంచే అద్దిరిపోయే ప్రమోషన్స్తో ఆకట్టుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో నటీనటులతో ఆయన కూడా ప్రమోషన్స్లో పాల్గొని నవ్వులు పూయిస్తూ ఆయా సినిమాలపై ఆసక్తి రేకెత్తిస్తూ ఉంటారు. అలాంటి మ్యాజిక్ చేసి సంక్రాంతికి వస్తున్నాం సినిమాను మారుమూల ప్రాంతం వారికి కూడా కనెక్ట్ అయ్యేలా చేశారు. తాజాగా ఆయన మెగాస్టార్ చిరంజీవితో సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ ప్రమోషన్స్ విషయంలో అనిల్ దూకుడుతో అద్దరగొడుతున్నాడు. అయితే దీనికి కొంచెం బ్రేక్ ఇవ్వాలని చిరు కోరారట. కావాలంటే కొంత గ్యాప్ ఇచ్చి మళ్ళీ మొదలు పెట్టమని సూచించారట. అనిల్ రావిపూడి స్పీడ్కు చిరు బ్రేకులు వేయడం వెనుక కారణం కూడా ఉందని తెలుస్తోంది. చిరు కొత్త సినిమా విశ్వంభర త్వరలో విడుదల కానుంది. ఈ మూవీ పట్ల మొదట్లో భారీ అంచనాలే ఉండేవి. కానీ ప్రస్తుతం చిరు అభిమానుల్లో కూడా సినిమాపై అంతగా ఆసక్తి కనబడడం లేదు. అనిల్ రావిపూడి తన సినిమా కోసం చేస్తున్న ప్రమోషన్స్ వల్ల విశ్వవర మీద ప్రభావం పడుతుంది. అందరూ మెగా 157 ప్రాజెక్టు గురించే మాట్లాడుకుంటున్నారు. నయనతారతో ప్రమోషన్స్, ఆపై సినిమా షూటింగ్ ప్రారంభ సమయంలో చిరు కళ్ళ మీద క్లాప్ కొట్టి దాని చిన్న క్లిప్ రూపంలో వదలడం, ఇలాంటివి అన్నీ మెగా ఫ్యాన్స్లో జోష్ నింపుతున్నాయి. కానీ విశ్వంభరపై అలాంటి జోష్ కనిపించడం లేదు. అందుకే అనిల్ను కాస్త బ్రేక్ తీసుకోవాలని చిరు సూచించారట. విశ్వంభర టీజర్ తర్వాత ఎలాంటి పబ్లిసిటీని ఆ మూవీ మేకర్స్ చేయలేదు. అయితే ఈ సినిమా దర్శకుడు వశిష్ఠపై ఫ్యాన్స్ నమ్మకం పెట్టుకున్నారు. తప్పకుండా హిట్ అవుతుందని సాధారణ ప్రేక్షకులలో కూడా అంచనాలు ఉన్నాయి. కానీ ప్రమోషన్స్ విషయంలో స్పీడ్ పెంచితేనే మార్కెట్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. రీసెంట్ గా కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో నిర్మాత విక్రమ్ రెడ్డి ఓ బుక్ లాంచ్ చేసి ఫోటోలు విడుదల చేశారు. కానీ అందులో ఉన్న సారాంశం ఏంటి, దాని ప్రత్యేకత ఏంటి అనేది మాత్రం చెప్పలేదు. ఇలా అయితే ఎలా అంటూ విశ్వంభర ప్రమోషన్స్ లో వేగం పెరగాలని అభిమానులు కూడా కోరుతున్నారు. సినిమా విడుదల విషయంలో కూడా ఇంకా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. జూలైలో విడుదల కావచ్చు అనే టాక్ మాత్రం ఉంది.